చాలా సమయంగా మీరు సాక్ష్యంలోకి కొంచెం సాక్ష్యాన్ని ముగించి వాక్యంలోకి వెళ్తాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయచేసి కూడా స్తోత్రం నాయన, మహోన్నతులకు దేవ, సర్వోన్నతుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయం అందు నాయన మీ దీనదాసులు రత్నబాబు గారిని పెట్టి మీకు వందనాలు, వారి కుటుంబాన్ని పెట్టి మీకు స్తోత్రములు, వారికి ఇచ్చిన ఈ సేవా పరిచయం పెట్టి మీకు స్తోత్రములు ప్రభువా. వారు జరిగిస్తున్నటువంటి ఈ పరిచయం అంతటినీ మీరు దీవించి ఆశీర్వదించి సంఘము క్షేమాసం చెందినట్లుగా ప్రభువా అయ్యా దాసుని సంఘముల కుటుంబమును ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో చేరినటువంటి దాసులందరూ నీ ప్రజలందరినీ దీవించండి దేవా. ఇవ్వకండి సాక్ష్యం నిమిత్తం ఆత్మ నిమిత్తం నీ సన్నిధిలో నిలబడుచుండగా నీవే దేవా దాసుని అభిషేకించి నీ ప్రజలందరికీ మేలు కలుగునట్లుగా, మీ నామంతటికి మహిమ కలుగునట్లుగా ప్రభువా నీ దాసుని అభిషేకించి వాడుకోమని యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో నా మీదకి ఆహ్వానించినటువంటి దైవజనులు రత్నబాబు గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సమయాన్ని అందించినటువంటి డేవిడ్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. నా చెట్టు ముందుగా వాక్యాన్ని ఇచ్చినటువంటి దైవజన్ గారు, నా సభలో ఉన్నటువంటి దేవుడు గ్లోరీ గారు కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే తండ్రి సమానులు నాకు అనుకున్నటువంటి దైవజనులు సమర్పణ గారు కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నేను రావడానికి ప్రత్యేకమైనటువంటి కారణం ప్రసాద బాబు గారు, జ్ఞానబాబు గారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మరొకసారి మీ అందరికీ కూడా పేరు విన్న ముందుకు వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే మంచిది. అది తూర్పుగోదావరి జిల్లా తాళరేవు మండలం గాడిపొడ పంచాయతీ చినమస్త గ్రామానికి చెందినటువంటి వారు. మా తల్లిదండ్రులు దండప్రోడు సత్యరాజు, దండప్రోడు వెంకటలక్ష్మి గారికి 4 సంతానం, 3 అబ్బాయిలు, 1 అమ్మాయి. అందులో 3 అబ్బాయిగా నేనున్నాను. అయితే అందరిలాగే నేను నా జీవితం మరి ఆరోగ్యవంతుడిగానే నేను పుట్టాను. చాలామంది తెలియదు, నా సాక్ష్యాన్ని ఇక్కడ పట్టుకోవడంలో చెప్పడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. నేను పుట్టుకతోనే అనారోగ్యంతో లేను. పుట్టుకతోనే నేను చాలా హెల్తీ పర్సన్. ఇప్పుడు నా కొడుకు ఎంత క్యూట్గా ఉన్నాడో, నేను పుట్టినప్పుడు కూడా నేను అంతే క్యూట్గా, చాలా అందంగా, చాలా పుష్టిగా, ఆరోగ్యవంతుడిగానే నేను పుట్టాను. అలా దాదాపుగా 3-4 సంవత్సరాలు ఆరోగ్యవంతుడిగానే నేను ఉన్నాను. అయితే నాకు ఊహ తెలిసినటువంటి ఆ ప్రాయంలో ఒక భయంకరమైనటువంటి అంతు చిక్కినటువంటి ఒక అనారోగ్యము నాకు నా శరీరంలోకి ప్రవేశించింది. తత్ఫలితంగా నా తల్లిదండ్రులు నాకు ఆరోగ్యము కలిగి చేయడం వరకు వారి జీవితాలలో అన్ని రకాల పూజలు చేశారు. వాళ్ళు భూత వైద్యుల దగ్గరకు, జ్యోతిష్కుల దగ్గర కూడా నన్ను తీసుకుని వెళ్ళేవారు. అలాగా ఎన్నో రకాలైనటువంటి మెడిసిన్స్ నా చిన్నతనం నుండి నా తల్లిదండ్రులు వాడించేవారు. అయితే ఎన్ని రకాల మెడిసిన్స్ వాడుతున్నా కానీ, డబ్బు అవుతుంది కానీ నాకు మాత్రం ఆరోగ్యం కలగడం లేదు. అప్పుడే ఆ ప్రాయంలో ఎంతో వేదన కలిగేది. దానికి సమయభావాన్ని పెట్టి నేను ముందుకు వెళ్ళిపోతుంటాను. ఏంటి ఆ కంప్లైంట్ అంటే, రోజు రక్తపు విరేచనాలు, వాంతులు అవుతుండేది. తినేటువంటి ఆహారం అరిగేది కాదు. రోజు ఎన్నిసార్లు వెళ్తే అన్నిసార్లు వాంతులు తిన్నప్పుడు రక్తం పోతుండేది, వాంతులు అవుతుండే. లోపల కడుపులో పెద్ద ప్రేగు నిండా ద్రాక్ష పళ్ళు సైజు ఎలాగైతే ద్రాక్ష పళ్ళు ఉంటాయో ఆ విధంగా ప్రేగు నిండా 100 రక్తపు గడ్డలు లోపల తయారవుతూ ఉన్నాయి. అవి రోజు మోషన్కి వెళ్తున్నప్పుడు బయటకు రావడం, అది వెళ్ళకపోవడం, అలా ప్రాణము విలువలాడిపోతూ నరకలేదని అనిపిస్తూ ఉండేవాడిని. నా జీవితం అంతా కూడా భయంకరమైనటువంటి దుర్పరిస్థితిలో నేను గడిపేశాను. నా బాల్యం అంతా కూడా అమ్మ ఒడిలో, అమ్మ కౌగిలిలో ఆనందాన్ని పొందుకునే అవకాశం నాకు కలగలేదు. ఎందుకంటే ఈ రకంగా రోగంగా ఉన్నటువంటి నన్ను హాస్పిటల్కి ఇప్పటికే సరిపోయింది. ఆ విధంగానే నా తల్లి గారు 98లో 98లో ఆయన చనిపోయారు. అప్పటికే 94లో 4 సంవత్సరాలుగా మెడిసిన్ వాడడానికి ఎన్నో ప్రదేశాలకు తిరిగారు. అయితే 98లో నాన్నగారు చనిపోయారు. 1 సంవత్సరం నాకు మెడిసిన్ లేదు. తర్వాత నేను ఎలాగైనా ఆరోగ్యవంతులు అవ్వాలి, నన్ను బ్రతికించుకోవాలని నా కన్నతల్లి తన జీవితంలో ఎన్నో పోరాటాలు చేసింది. నన్ను బ్రతికించుకోవడం వరకు అన్ని రకాల ఎండ చేసి, వాణిజ్యం చేసి, కూలి పని చేసి నన్ను బ్రతికించుకోవడం వరకు
ఆమె పడినటువంటి ప్రయాస అంతా ఇంత కాదు, అది వర్ణించలేము. తల్లులు బిడ్డలు కనడానికి పడినటువంటి ప్రయాస కంటే నా తల్లి నన్ను బ్రతికించుకోవడానికి ఎక్కువ ప్రయాసపడింది నా విషయంలో. అయితే ఎట్టకేలకు మరి అప్పట్లోనే కాకినాడ చుట్టూ పరిసర ప్రాంతంలో నేను తెలియలేని హాస్పిటల్ ఏమీ లేదు. చివరకు 2001లో మరి కాకినాడలో ఉన్నటువంటి సప్తగిరి డాక్టర్ గారి ద్వారా హైదరాబాద్కి రిఫర్ చేశారు. ఆ విధంగా మరి హైదరాబాద్లో నాకు 2001లో ఆపరేషన్ చేసి, మేజర్ ఆపరేషన్ చేసి నా పెద్ద ప్రేగు మొత్తం తీసేశారు. అంటే 23 సంవత్సరాలు అవుతుంది నాకు ప్రేగు తీసేసి. ఆ రోజుల్లోనే ఆపరేషన్కి ₹1,00,000 అయింది. నా తల్లి కూలి పని ₹20, ₹30 వచ్చేది రోజు. ఆ రోజుల్లో చాలా డబ్బులు అప్పు చేసి చాలా ప్రయాసపడి అప్పుడు కూడా బ్రతకడానికి అవకాశం లేదు. కానీ ఆపరేషన్ చేయకపోయినా చనిపోతాడు, కానీ చేస్తే అవకాశం ఉందని ఆ విధంగా ఆపరేషన్ చేసి నా ప్రేగు తీసేయడం జరిగింది. అయితే పుట్టుకతోనే ఆరోగ్యవంతుడైనటువంటి నాకు ఈ అనారోగ్యం ఎలా వచ్చింది అంటే, ఆ చిన్న ప్రాయంలో నా తల్లి గారు ఊరిలోనే అప్పుడే మంచి పేరు కలిగినటువంటి వ్యక్తిగా, ఇప్పుడు ఎవరైనా మా ఊరికి వచ్చి పలానా దండుకోడు సత్యరాజు అంటే ఆయన దేవుడితో సమానం అని ఇప్పుడు కూడా చెప్తారు ఊరిలో. ఆయనకు 3 కుమార్తెగా నేను 3వ కుమారుగా ఉన్నాను. ఈయనకి మంచి పేరు ఉంది, వారసులు మళ్ళా అని నా మీద గిట్టగా కొంతమంది నా తండ్రి మీద పదతో నా మీద చాపబడి ప్రయోగం చేశారు. ఇది మా ఊళ్ళో చాలా మందికి తెలియజేటువంటి సంగతి. మా చర్చ్ మెంబర్స్ కూడా మేబీ చాలా మందికి తెలియదు, 1-2 తప్ప. ఆ విధంగా నన్ను చంపేయడానికే వాళ్ళు మంత్ర ప్రయోగాలు చేసి అప్లై చేశారు. అది ఒక కుదరని చిక్కినటువంటి అనారోగ్యంగా మారిపోయి లైఫ్ లాంగ్ అంతా వాంతులు, రక్తపు విరేచనలతో తినేటువంటి ఆహారం అనడానికి లేదు, మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. అది బయటకు రావడం, లోపలికి వెళ్ళకపోవడం, నరకలేదని అనిపించేది. చివరకు ఇక్కడ హోల్డ్ పెట్టి మోషన్ అవ్వడానికి ఇక్కడ బ్యాక్ హోల్డ్ పెట్టాలని చెప్పారు హైదరాబాద్లో. బాబు రేపు పొద్దున ఎదిగిన తర్వాత తనకు ఇబ్బంది అవుతుంది, అలా చేయడానికి వీల్లేదని మా అమ్మమ్మ దానికి ఒప్పుకోలేదు. ఎట్టకేలకు మొత్తం పెద్ద ప్రేగు తీసేసి ఆపరేషన్ చేశారు 2001లో. ఆ తర్వాత ఒక 6 నెలలు దాదాపుగా నేను బాగానే ఉన్నాను. నార్మల్గా మోషన్ అవుతుంది, బ్లడ్ ఆగిపోయింది. నాకు ఎందుకంటే నేను ఒక ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని, బాగా చదివేవాడిని, ఆటలు అన్నింటిలో ఫస్ట్ ఉండేవాడిని. ఈ తూర్పుగోదావరి జిల్లా తరఫున క్రికెట్లో డిస్ట్రిక్ట్ పేరుంది నేను. నాకు సర్టిఫికెట్స్ కూడా ఉన్నాయి ఇప్పటికీ కూడా. సాధారణ ఎస్ఎల్సీ జనరల్ స్కూల్కి వస్తే 2003-4-5లో నా పేరు ఉన్న రికార్డులో మాట్లాడతాను సాధారణ హై స్కూల్లో. హల్లెలూయా. సో నేను పుట్టుకతో క్రైస్తవుని కాదు, పుట్టుకతోని 5వ ధర్మాన్ని కలిగి మా తల్లిదండ్రులు మాకు నేర్పించినటువంటి ఆచారాలు, పూజలో దేవుడి పట్ల చాలా ప్రేమ, నిష్ఠ కలిగినటువంటి వాడిగా నేను పెరిగాను. 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ కూడా మరి దేవతలను ఆరాధించడానికి వెళ్ళినటువంటి అనుభవం నాకు ఉంది. నా చేతులలో ఆతకర్పూరం వెలిగించుకొని తిరుపతి 2 సార్లు వెళ్ళినప్పుడు ఒకసారి మోకాళ్ళ మీద తిరుపతి మెట్లు ఎక్కినటువంటి అనుభవం కూడా నాకు ఉన్నది. అంతా 5వ ధర్మం పట్ల చాలా ప్రేమ, నిష్ఠ కలిగినటువంటి వాడిగా మా తాతయ్య ద్వారా అనేకమైనటువంటి పురాణ సంగతులు నేర్చుకున్నాను. నా బాల్యంలోనే రోజుకి 1000 సార్లు పైగానే రామ రామ అనేవాడిని. ఎందుకంటే మా తాతయ్య చెప్పారు, రామ రామ అనే నామాన్ని జపిస్తే పాపం పోతుంది అని అనేవాడు. అవునా అంటే రోజు అలా ఉదయం లేసిన మొదలుకొని నది రాత్రి పడుకునే వరకు ప్రతి విషయంలో రామ రామ అంటూనే ఉండేవాడు. అలా రోజుకి 1000 సార్లు పైగానే జపించేవాడిని. అయితే అటువంటి నేను ఈరోజు నజరేయుడకు యేసుని కూర్చున్నటువంటి సాక్ష్యాన్ని ఎలా ఇస్తున్నాను? ఏ విదేశీ ద్వారాలైనా సరే నన్ను డబ్బుతో కొన్నారా, లేకపోతే ఎవరైనా నన్ను బలవంతంగా మతం మార్చేశారా? ఏం జరిగింది నా జీవితం? అటు చావు బ్రతుకుల మధ్య ఉన్నటువంటి అనారోగ్యంతో ఒక పక్క, ఇటు 5వ ధర్మం పట్ల నిష్ఠ కలిగినటువంటి వారిగా మరొక పక్క ఉన్న నేను ఈరోజు యేసు నిమిత్తము సాక్ష్యము ఎలా ఇస్తున్నాను? ఎవరైనా నన్ను ప్రలోభానికి గురి చేశారా, భ్రమ పెట్టారా, లేకపోతే ఫోర్స్ చేశారా? ఏం జరిగింది అనేది క్లుప్తంగా వివరించి ముగిస్తాను. హల్లెలూయా. ఎట్టకేలకు అలాగా 2001లో మేజర్ ఆపరేషన్ అయిన తర్వాత నా పెద్ద ప్రేగు మొత్తం తీసేశారు. చిన్న ప్రేగు ఒకటే ప్రేగు ఇప్పుడు ప్రజలు నేను ఉన్నాను. 6 నెలల తర్వాత మళ్ళా ఆ చిన్న ప్రేగుకి ఈ పెద్ద ప్రేగులో ఏ ప్రాబ్లం అయితే ఉందో చిన్న ప్రేగులో అదే ప్రాబ్లంతో మళ్ళీ రక్తం పోవడం జరిగింది. ఆన్ ద స్పాట్లో నాకు తెలిసిన మేము ఆ అడవిలో రొయ్యల చెక్కులు చేస్తుండేవాళ్ళం.
నేను ఫిషర్మ్యాన్ కమ్యూనిటీకి చెందినటువంటి వాడిని. పేదలు జాలని, నేను కూడా జాలండి. హల్లెలూయా. అదే పాస్టర్ ఎక్కడి నుంచి వచ్చాడని అనుకుంటారని చెప్తున్నాను. ఆయన ఫిషర్మ్యాన్. హల్లెలూయా. ఈ స్థలాలలో వేటాడినటువంటి అనుభవం ఆగిత అనుభవం కూడా ఉంది నాకు. ఈ పాలన పోవడానికి ఉన్నాయి కదా, ఈ స్థలాల వరకు వచ్చాం, అన్ని జరిగాయి, అన్నింటినీ నాకు వచ్చాయి. సో ఎప్పుడైతే ఈ విషయం నాకు తెలిసిందో, మన రక్తం పోతూ ఎప్పుడైతే జరిగిందో, ఆన్ ద స్పాట్లో అడవిలో రైలు దగ్గరికి వెళ్తున్నటువంటి నేను మడ చెట్టుకు ఉరేసేసుకుని చనిపోవడం అనిపించింది ఆన్ ద స్పాట్లో. ఎందుకంటే అప్పటి నుండి 94 అంతకంటే ముందు నుంచి కూడా, బాల్యం నుండి కూడా ఈ రోగం చేత భయంకరమైనటువంటి నరకవేదన అనిపించాను. హాస్పిటల్లో నాకు పెట్టే సూదులు చూసి పారిపోవాలనిపించేది. వేసుకునేటువంటి ఆ మెడిసిన్ విషయం కంటే భయంకరంగా నాకు అనిపించేది, చూడడానికి భయంకరంగా ఉండేది. అటువంటిది నేను ఇప్పుడు ఆపరేషన్ ద్వారా చాలా బాగున్నాను అని ఆనందిస్తున్న సమయంలో మరలా అదే కంప్లైంట్ నాకు తెలిసినప్పుడు, ఇంకా అందులో పాటలో రేపు అనేది నాకు లేదు, ఇంక చనిపోవాలని నేను కోరుకున్నాను. ఎందుకో చనిపోవడానికి నేను కోరుకున్నప్పుడు నా కోసం ఎంతో ప్రయాసపడినటువంటి నా కన్న తల్లి గుర్తొస్తుంది. తల్లి చనిపోయినా నా తల్లి నన్ను బ్రతికించుకోవడం వరకు ఎంతో ప్రయాసపడ్డది. ఇన్ని అప్పులు చేసి నాకు ఆపరేషన్ చేయించింది. ఇప్పుడు నేను చనిపోతే అమ్మకు అన్యాయం చేసిన వాడిని అయిపోతాను కదా అని ఆలోచించి ఆ 2001 మొదలుకొని 2007 వరకు ఈ భయంకరమైనటువంటి అనారోగ్యాన్ని నాలో తప్ప ఏ ఒక్కరికి కూడా చెప్పలేని స్థితిలో నేను బ్రతికాను. ఏ విధంగా ఎవరికి చెప్పిన ఈ విషయాన్ని అర్జెంటుగా మా అమ్మ వారికి వెళ్ళిపోతుంది. ఈరోజు ఏదైనా ఒక విషయం తెలిసిందంటే మనకి అది అర్జెంటుగా ఇంకొక వ్యక్తికి చెప్పకపోతే మనం ఉండలేము. అటువంటి సమాజం ఇది. కానీ ఇంత భయంకరమైనటువంటి అనారోగ్యంతో ఒంటరిగా ఆ బాల్య దినాలలో 6 సంవత్సరాలు నేను ఎలా బ్రతికానో మీరు ఊహించుకోవచ్చు. ఎఫెక్ట్ ఎలా ఉండదండి, కడుపులో భయంకరంగా నొప్పి వచ్చేస్తుంది, కడుపు చీకటి అయిపోతే, నాలుగు ఎదుర్కొంటుంది, మోకాళ్ళు భయంకరంగా లాగుతూ ఉంటాయి, చేతులు లాగి బాడీ షేక్ వచ్చేస్తుంది, చేతులు వంకట దగ్గరగా తిరిగిపోయి నరాన్ని తీసి వచ్చేసి నరక వేదన మాట. నా 30 సంవత్సరాల జీవితంలో కడుపు నిండా భోజనం చేసే పరిస్థితి లేదు. బాగానే ఉంది, చక్కగా మా అమ్మ నాకు కావాల్సిన ఫుడ్ అన్ని పెడుతుంది. కానీ కడుపు నిండా తినడానికి నాకు అసిష్టం లేదు, అవకాశం లేదు. కన్నీళ్ళతోనే నేను బ్రతికాను, నరకవేదన అనిపించాను. మొక్కని దేవుడు లేడు, తిరిగి డాక్టర్ లేడు, వాడని మెడిసిన్ లేదు, నాకు మనశ్శాంతి లేదు. ఇలా జీవితాన్ని జీవించాను. అలా 2001, 2002, 2003, 2004 వచ్చాను. ఎందుకు పుట్టాను, ఎందుకు బ్రతుకుతున్నాను అర్థం కానిటువంటి పరిస్థితి. రాత్రంతా పగలైతే ఒకలా ఉండేది జీవితం. ఎందుకంటే స్కూల్స్ తర్వాత స్పోర్ట్స్లో ఆనందంగా ఉండేవాడిని. బాగా చదువుతాడు ఈశ్వర్. ఆ పేరు చెప్పలేదు కదా మీకు, అమ్మ నాన్న పెట్టిన పేరు ఈశ్వరరావు, దండుకున్న ఈశ్వరరావు. ప్రభు పెట్టినటువంటి పేరు జోసఫ్, నేను పెట్టుకున్న పేరు ఈశ్వర్ జోసఫ్. కొంతమంది ఫేస్బుక్ అడుగుతున్నారు, నీ పేరు జోసఫా ఈశ్వర 2 పెట్టుకున్నాం, నీకు సిగ్గు లేదురా అని. ఐదవరు మా పేరు తీసి అంటారు. క్రైస్తవులు ఏమో ఆ ఈశ్వరేశ్వరుతో అది కూడా తీసి అంటారు. మీరు ఎక్కువ మాట్లాడితే ఈశ్వర్ జోసఫ్ రహిమని పెట్టుకోండి అని చెప్పాను. హల్లెలూయా. నేను ఏ మతానికి చెందినవాడిని కాదు, నజరేయుడకు యేసును కూర్చున్న సాక్ష్యం ఇవ్వడానికి కూడా కూర్చున్నాను. మతము మాత్రం మాట్లాడితే యేసు ప్రభు వారు కదా, మార్గాన్ని గురించి ఆయన తెలియపరిచారు. సో ఆ విధంగా నా జీవితము ముందు కొనసాగుతూ ఉంది. చాలా దుర్భరమైనటువంటి స్థితి, వేదనతో రాత్రులంతా పడుకోవడం లేదు. అమ్మేదో పెడితే తినేసేయాలని, లేకపోతే తీసేయడము, కడుపు ఖాళీ ఉండడం, ఈ పళ్ళు గట్టిగా ఖర్చు పెట్టుకుని బాధ తట్టుకోలేదు. ఇంట్లో అందరూ ఉన్నారు, కానీ వాళ్ళందరూ ముందే నా కలిగితోనే బాధను భరించలేక అలా దాచుకొని వాళ్ళందరితో నవ్వుగా హ్యాపీగా ఉండేవాడిని. పక్క రూమ్లోకి వెళ్ళి షాకుప్పి దొల్లుతూ ఉండేవాడిని. ఇంకా భయంకరంగా అలా ఆలోచిస్తూ తెల్లవారి నాకు 4:30, 5 అయిపోయేది. ఉదయం మన 7 గంటలకి నేను తాత స్కూల్లో ఉండాలి. మా ఊరి నుంచి 4 కిలోమీటర్లు నడుచుకునే వెళ్ళాలి ఆ రోజుల్లో స్కూల్కి. ఏం చదువుతాను స్కూల్లో, నడుచుకునేది. ఉదయం అంతా రాత్రంతా నిద్ర లేదు. ఇలా 5 సంవత్సరాలు నిద్ర లేదు నా జీవితంలో. మొత్తం పడుకోలేదండి, తెల్లవారిపోయేది. ఆలోచించేవాడి కలంతా పగిలిపోయి హాట్ బీట్ అయినట్టుగా ఇక్కడ కొట్టేసుకునేది బాధ. ఎందుకు పుట్టాను, ఎందుకు బ్రతుకుతున్నాను, చనిపోదామంటే అమ్మ కాకినాడ రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళాను, ఎంట్రీ తీసుకున్నాను, కృష్ణ తీసుకున్నాను. ఏ విధంగా చనిపోవడానికి ఎన్నో ప్రయత్నం చేశాను. లెటర్ రాసుకున్నాను, అమ్మ నన్ను క్షమించి, నా వల్ల కావడం లేదు, బ్రతకాలని అనుకుంది. కానీ వ్యాధి నన్ను హరించి వేస్తుంది, నా వల్ల కావడం లేదు. కానీ ఇది తగ్గిపోయిందని మీరు అనుకున్నారు, ఇది తగ్గలేదు, కానీ నేను చనిపోతున్నాను, నాకు తెలుసు అది అమ్మ అని లెటర్ రాసుకొని చనిపోదామని ధైర్యంగా అన్ని ప్రదేశాలకు వెళ్ళాను. అలాగే పెట్టేద్దామని పైన వెళ్ళాను. ఒక రోజు అమ్మ గుర్తొస్తుంది నాకు. చనిపోతే నాన్న చనిపోయిన సంవత్సరం నా పక్కకి బ్రతికిన అమ్మ
నా మరణాన్ని అమ్మకు తాను నింపేస్తే అమ్మ ఏం చేస్తుంది? నేను ఎప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళాలంటే, నేను అమ్మ విన్నర్, నేను స్కూల్ ఫస్ట్ వచ్చాను, నేను ప్రతి దాంట్లో విన్నర్ అయ్యాను అని మా అమ్మకి నేను చెప్పుకోవడం నాకు ఇష్టం. ఎప్పుడు కూడా ఓటమితో నేను ఎప్పుడు నా తల్లిని ఎదుర్కోలేదు, కానీ మరణంతో నా తల్లి నేను ఎలా ఎదుర్కోగలను ఆ ధైర్యం లేక నేను దొంగలాగా అయిపోయి అమ్మ దగ్గర అందంగా నీట్గా తయారై నవ్వుతూ జోక్ చేస్తూ ఉండేవాడిని. కానీ అమ్మ పక్కకి వెళ్ళగానే ఏడుస్తూ ఉండేవాడిని. వాళ్ళ డాబా నైట్ ఏమైనా ప్రాబ్లం, ప్రతిరోజు ప్రాబ్లమే. పైకి వెళ్ళిపోయి డాబా పైకి పైన వామ్ చేసుకునేవాడిని, కింద అందరూ ఉండేవాడు. నాకు చీకటి ఉంటే పైకి ఫస్ట్ నుంచి కూడా. కానీ అటువంటిది నేను నాన్నగారు చనిపోయిన తర్వాత ఒంటరిగా పైకి వెళ్ళి వామ్ చేసుకునేవాడిని, కింద వరకు లేదు. అలాగే మెడిసిన్ లేదు, పథ్యం లేదు, మంచి ఆహారం లేదు, మానసికమైన వేదన. మానసికమైన వేదన అంటే ఏమున్నా సరే ఉపయోగం ఉండదు కదా. ఆ టైంలో పుట్టుకో పాముతో సంభవం చేశాను. దేవుడు అందరినీ పిలుస్తున్నాను. చనిపోవాలని ఉంది, కానీ ధైర్యం సరిపోవట్లేదు. మన తల్లిదండ్రులు వస్తుంది కనుక నన్ను తీసేసుకోండి అంటే, నాకు ఆరోగ్యం ఇవ్వాలని నేను దేవతలను అడగలేదు ఎప్పుడు కూడా. ధైర్యం సరిపోవట్లేదు, మనశ్శాంతి లేదు నాకు. ఈ చేతి విషయం మా అమ్మకు తెలిస్తే ఆమె గుండాకి చనిపోతుంది. నాన్నను పోగొట్టుకున్న నేను నా తల్లిని కూడా పోగొట్టుకోవాలి కనుక నన్ను మీరే చంపేది, ధైర్యం సరిపోతుందని దేవతలు అందరి పేరు పెట్టి పిలుస్తూనే ఉన్నాను 5 సంవత్సరాలు. ఆ విధంగా మరి నేను 10th క్లాస్ నుండి కట్టుపెట్టాను. 2004, 2005 బ్యాచ్. ఎంత ఇంటెలిజెంట్గా ఎంత బాగా చదివే నేను ప్రజెంట్ చేయలేకపోతాను. ఎగ్జామ్స్లో అప్లై అయిపోతున్నాను. నేను బాగా చదువుతాను కానీ ఎగ్జామ్స్లో మార్క్స్ రావట్లేదు. తిట్టేవారు నన్ను, ఏంటి బాగా చదువుతావు అంటే కొమ్ములు వచ్చాయి నీకు, ఏంటి ఆ మార్క్స్ ఏంటి, బాగా చదువుతావు అనుకుంటే ఇంతలా చేస్తున్నావు అని అనేవారు. మర్చిపోయేవాడిని, మానసికమైన వేదన. అలాగా నేను 10th క్లాస్ ఫెయిల్ అయిపోతానన్న భయంతో 2005 మార్చి 16వ తారీఖున పబ్లిక్ ఎగ్జామ్ రాశాను నేను ఆ రోజుల్లో. అప్పటికి మా చిన్న అన్నయ్య పాపం నమ్ముకుని చర్చికి వెళ్తున్నారు. మా చెల్లికి మాకు కూడా అన్నయ్య సువార్త చెప్తూ ఉండేవారు. ఆ విధంగా 10th క్లాస్ విషయంలో నేను యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గర ఒక తీర్మానం చేసుకున్నాను. 7 శనివారాలు నేను ఉపవాసం ఉంటాను. నాకు 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి, 400 మార్క్స్ కావాలి అంటే నా తల్లికి చూపించాను నేను పాస్ అయ్యానని. అది మనకి ఎవరు లేని లైఫ్ నాకు. ఆ విధంగా 7 శనివారాలు నేను ఉపవాసం ఉండి నేను అలాగా ఎక్కడికి చర్చికి వెళ్ళలేదు, ప్రార్థన చేసుకున్నాను. ఆ ఫైనల్ ఎగ్జామ్లో నాకు 402 మార్క్స్ వచ్చాయి ఆ రోజుల్లో. హల్లెలూయా. అంటే దేవుడు నేను అన్నిటిగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఆరాధించకపోయినా సరే నేను చేసుకున్న మనవుని ప్రభువు నెరవేర్చాడు ఆ రోజు. ఇంకా లోపల సైజు పెరిగిపోతున్నాయి, ఆ పాలిటిక్స్ లోపల సైజు పెరుగుతుంది. ఎమోషన్కి వెళ్ళడం చాలా కఠినమైన పరిస్థితి, బయటకు వచ్చేస్తుంది. స్త్రీ డెలివరీ అయినంత కంటే భయంకరమైన వేదన. 2 పిల్లల కంటే 2 సార్లు బాధపడాలి. నువ్వు రోజుకి 7 సార్లు 8 సార్లు ఆ బాధపడాలి, నరకం పడాలి. ఒక కొత్త ప్లేట్ నా దగ్గర ఉండేది. ఎందుకో తెలుసా, ఇలా నేను మోషన్కి వెళ్ళినప్పుడు ఇంకా నా వల్ల కాకుండా గంటన్నర పెరుగులాడేవాడిని లోపలికి తోసుకోవడానికి, పుష్ చేసుకోవడానికి. మొత్తం రక్తం పొడవమని తాగిపోతూ ఉండేది. 1-2 కిలోమీటర్ల అడుగులో. అప్పుడు ఎక్కడ వాష్రూమ్లు ఉన్నాయి, ఇంట్లో లేవు కదా, ఎక్కడో బయటకు వెళ్తుండేది. నరక వేదన అనిపించి ఇంకా పోసేసుకున్నాను. ఇంకా వచ్చినట్టు లాక్ పోసేసి స్పీడ్ కట్ చేసుకుని చచ్చిపోతానని మొత్తం వెళ్ళిపోవడం లేదు నా పాపం. ఇంకా జీవితము అసలు ఎందుకు పుట్టేనో కూడా నాకు అర్థం కావట్లేదు. నిజంగా దేవుడు అనేవాడు ఉంటే ఎందుకు నా లైఫ్ ఎలా చేస్తాడు? నేను ఆటల్లో పాటలు అన్నింటిలో ఫస్ట్ కదా, ఎందుకు నాకు ఎలాంటి రోగాన్ని నాకు పెట్టాడు అని ఒక బాధ, ఒక వేదన ఉండేది. ఆ విధంగా మరి నా 10th క్లాస్ రాసినటువంటి తర్వాత 2005 ఏప్రిల్ 21వ తారీఖున మా అన్నయ్య కృపాశేఖర్ ధర్మవరం అనేటువంటి మా అన్నయ్య, తనే నాకు గాడ్ ఫాదర్. నాన్న చనిపోయిన తర్వాత నేను చదువుకోవడానికి తన చదువు మానేసుకుని అన్నయ్య నాకు గాడ్ ఫాదర్. ఇప్పటికీ కూడా అన్నయ్య నాకు గాడ్ ఫాదర్. అయితే తాలూరులో ఒక మీటింగ్ జరుగుతుంది. రాతముడు సైన్స్లోకి వెళ్తారు, మాస్టర్ గారు బాగా చెప్తారంటే నేను ఆ మీటింగ్కి వెళ్ళాను. 2005 ఏప్రిల్ 25వ తారీఖు అది రంజిత్ చౌదరి గారు హైదరాబాద్ నుండి తాలూరుకి మొదటిసారి వచ్చినటువంటి మీటింగ్కి నేను అటెండ్ అయ్యాను. నా లైఫ్ రన్నింగ్ అంటే హల్లెలూయా. ఆ రోజు మొదటిగా అంటే యేసుక్రీస్తు ప్రభు కోసం సమాధి వేదన అనుకుంటాను కదా. నాకేంటంటే యేసయ్య స్వచ్ఛమైన ప్రేమ నాకు ఆ స్థలాల్లో దొరికింది. ఆ రోజు నా డైరీలో రాసుకున్నాను. 2005 ఏప్రిల్ 25 నా లైఫ్లో నేను పుట్టినరోజు కంటే, నా బాప్టిజం రోజు కంటే, ఇంకా నాకు ఏవైతే ఉన్నాయో అన్ని రోజుల కంటే నాకు స్పెషల్ ఏంటంటే 2005 ఏప్రిల్ 25 రాసుకున్నాను. అలాగమాట అదొక చిరాస్తంగా మిగిలిపోతుందన్నమాట. అక్కడ స్వచ్ఛమైన యేసు ప్రేమ నాకు దొరికింది ఆ రోజు. ఊరి గారి శిష్యులైనటువంటి మాస్టర్ ప్రేమ్ కుమార్ గారు, సుభద్రమ్మ గారు నాకు అక్కడ పరిచయం అయ్యి ఆ విధంగా నాకు స్వార్థ చెప్పి ఆ తర్వాత నన్ను ప్రభు దగ్గరికి నడిపించారు. అలాగా
జూన్ 5, 2005 మొదటి సండే రోజు నేను ఆరాధనలో పాల్గొంటున్నాను. దేవుడి సన్నిధికి నేను వెళ్ళినప్పుడు నిజంగానే కొరాను కుమారుడు 84వ కీర్తనలో చెప్తున్నట్లుగా నీ మందిర ఆవరణం చూడవాలని నా ప్రాణంతో ఆశపడుచున్నదన్నట్లుగా యథార్థంగా చెప్తున్నాను. దేవుని మందిరంలోకి నేను వెళ్ళాను. పాస్టర్ సేవ వాక్యం చెప్తారు కదా, కూర్చున్నాను అలాగా. కానీ ఏం చెప్తున్నారు నాకైతే తెలియదు. కానీ నాకు తెలియనటువంటి ఒక ఆనందం, ఒక సమాధానం, ఒక ప్రశాంతత చాలా ఇప్పుడు బాగా ఎండలో తిరిగినటువంటి వ్యక్తి ఏ స్థితిలోకి వచ్చేటట్టు ఎంత హ్యాపీగా ఉంటుంది. అంతకంటే ఆనందంగా ఉంది నా హృదయానికి ఆ రోజు. అలాగా నేను ప్రభు సన్నిధికి వెళ్తూ ఉన్నాను, వాక్యం వింటూ ఉన్నాను. తర్వాత ఏమో పాస్టర్స్ నుండి యేసు ఒక్కడే, మిగిలిన వారేమో కాదు అనే మాట నాకు వినవన్నప్పుడు మరి అప్పుడే మా తాతల నుండి ఎంతో పూజలు నేర్చుకున్నటువంటి వాళ్ళు ఒక్కడే అంటే నాకు ఇబ్బందిగా ఉంది. ఎటుకేలకు నాకు అనేక ప్రశ్నలు వచ్చినప్పుడు మా పాస్టర్ గారు దాస్బాబు గారిని నా ప్రశ్నలు నేను నివృత్తి చేసుకున్నాను. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సృష్టి స్థితిలయ కారకులు ముగ్గురు ఉన్నారు కదా, యేసు ఒక్కడే ఎట్లా అయ్యాడనంటే ఆయన చెప్పాడు మానవ జాతి పతనాన్ని రక్షించడం కొరకు, పతనమైన మానవుని బాగు చేయడం కొరకు ఈ లోకంలో మానవ అవతారం ఎత్తి మరణించి తిరిగి లేచినటువంటి వారు ఒక్కరు మాత్రమే ఉన్నారు, వేరెవరూ లేరు అని ఆయన చెప్పినప్పుడు నేను ఆలోచించాను. యేసుక్రీస్తు ప్రభువుని సిలువ చంపేశారని అందరికీ తెలియదు, సిలువలో చనిపోయాడని. కానీ ఎందుకు చనిపోయే సంగతి ఎవరికి తెలియదు. నాకు ఆ దినాన్న నాకు అర్థమైంది, నిజమే కదా, ఆయన ఏ తప్పు ఏ పాపం లేకుండా మరణించాడు కనుక నాకు రైట్ గాడ్ దొరికాడు, ఇందుకే వాళ్ళు నేను బతికాను సంగతి నాకు అర్థమైంది. అలా కేవలం 2 నెలల 14 రోజులు మాత్రమే నేను దేవుడి మందిరానికి వెళ్ళాను. ఆ తర్వాత నాకు మారు మనసు పొంది 2005 ఆగస్టు 19వ తారీఖున యేసుక్రీస్తు ప్రభువారు నా సొంత రక్షకుడిగా నేను అంగీకరించి నేను ముంచిత బాప్తిజం తీసుకున్నాను. అప్పటికి నా తల్లి తెలియదు ఆ సంగతి. వాళ్ళు చెప్తే వాళ్ళు ఒక్కొక్కరు యాక్సెప్ట్ చేయరు. అలా సీక్రెట్ బాప్తిజం తీసుకుని నేను వెళ్తున్నాను. అక్కడికి రోగం అలాగే ఉంది. అయితే చెప్తున్నాను, ఈ రోగం వల్ల నాకు కలుగుతున్న ఈ పెయిన్, ఈ బాధకి గట్టిగా ఏడవాలని అవకాశం లేదు. నాకు ఏడవాలని ఉండేది కానీ ఏడవడానికి అవకాశం లేదు. ఆ ఏడవడం కొరకు కూడా అడవిలోకి చాలాసార్లు వెళ్ళాను. నేను ఏడవడానికి బాగా భరించలేక. కానీ అక్కడ కూడా వీలు చదువు చేసేటువంటి మనుషులు ఉండేవారు. రేపు నేను చెప్తున్నాను 100% 1% ఏడ్చాను. అది కూడా హాస్పిటల్ సూదులు వెళ్ళేటప్పుడు అప్పుడే ఏడ్చాను తప్ప అది తెలిసిన తర్వాత, వాళ్ళకి ముందు రోగం తెలిసిన తర్వాత. అంటే 1% మాత్రం ఏడవగలిగా నేను 99% ఏడవలేదు. దేశానికి ఒక పాట పాడుతూ నా అరణ్య రోజు నా ఉల్లాసంగా తీర్చి మార్చని వేసేయను పాట పాడతారు. అంటే అందరి మధ్య కూడా అరణ్యంలో ఉన్నట్టుగా బ్రతికి ఏడవడానికి కూడా నాకు అవకాశం లేదు. అంత భయంకరమైనటువంటి జీవితాన్ని జీవించాను. ఎప్పుడైతే యేసు దగ్గరికి వచ్చి ఆయన రక్షకుడిని అంగీకరించానో అలా మోకాలు వేసిన స్థలాల్లో 6 గంటలు అవలేదుగా నేను ప్రార్థనలో నాకు తెలియకుండా నేను ఎదిగిపోయాను. నా శరీరం అంతా తడిచిపోయేది మాట. నా మనసులో నా భారం అంతా 50 మీద 20 చెప్పినట్లుగా నీ భారం ఎక్కువ మీద మొహము అని చెప్పినట్టుగా నా బాధ అంతా దేవుడికి చెప్పడం మొదలు పెట్టాను. తీరిపోతుంది, నా మనసు కరిగిపోతుంది, తేలిక అవుతుంది. దేవుడు ఎంతో నెమ్మది ప్రశాంతత నాకు కలగేసి అలా గంటల తరబడి ప్రార్థనలో నేను ఎదగడం దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. సో నేను అలాగా 10th అయిపోయింది. మళ్ళీ ఇంటర్మీడియట్ ఎంఎస్సీ గ్రూప్ చదివాను. 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు డిగ్రీ జాయిన్ అవ్వడానికి పక్కన కాలేజ్ ఏమి లేదు. పక్కన కాలేజీలో అదే స్కూల్ దగ్గర అదే కాలేజ్ మాట. అన్ని డేలో ఆఫ్టర్నూన్ కాలేజ్, మార్నింగ్ ఏమో స్కూల్ మాట. కానీ ఏ స్కూల్ అయితే స్కూల్ కంప్లీట్ అయ్యిందో మళ్ళీ కాలేజ్ అదే స్కూల్లో ఆఫ్టర్నూన్ నుంచి మాట. అప్పుడు కైట్ కాలేజ్ లేదు ఆరెంజ్లో. ఆ కైట్ కాలేజ్ ఇక్కడ ప్రారంభంలో ఉండేది. అయితే తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ చదవాలి. ఇప్పుడు బయటకు వెళ్ళడానికి అవకాశం లేదు, చుట్టుపక్కల అవకాశం లేదు. అయితే కాకినాడ వెళ్ళాలి, అమలాపురం రావాలి. కాకినాడ వెళ్ళి రావాల్సినంత ఓపెన్ ఉందంటే లేదు. ఎక్కడికి మా అమ్మను బాగా చూస్తే కదా మంచి కాలేజ్లో జాయిన్ చేస్తానని ఆదిత్య కాలేజ్లో మా అమ్మ నన్ను జాయిన్ చేయించింది. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఫస్ట్ గ్రూప్ తీసుకున్నాను. నన్ను చదివించిన వరకు అమ్మ హైదరాబాద్కి వెళ్ళింది. మా చెల్లి వాళ్ళు కూడా వచ్చింది ఇక్కడికి. బీఎస్సీ నర్సింగ్ చెల్లి కాకినాడ చూపెట్లో తనే జాయిన్ చేసిన తర్వాత అయితే ఎప్పుడైతే కాలేజీ డిగ్రీ జాయిన్ అయ్యానో అప్పటికి ఎన్నో సంవత్సరాలకి లోపల పెరుగుతున్నాయి కదా, ఇక్కడ నా వల్ల కావట్లేదు. రక్తం ఉండేది కాదు, 1 పాయింట్ 2 పాయింట్ రక్తం ఎక్కించుకున్న రక్తం పోతుండేది. చివరికి 6 సంవత్సరాల తర్వాత కాలేజీకి వెళ్ళినప్పుడు ఇంకా కుప్పకూలిపోయి నేను సమస్యలు పోయి ఇంకా నీరసం వచ్చేసి చచ్చిపోయినటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాను. అలాగా మా ఇంట్లో అందరికీ నేను అనారోగ్యంతో ఉన్నాననే సంగతి అర్థమైంది. హైదరాబాద్లో ఉన్న మా అమ్మకు ఫోన్ చేసి తమ్ముడికి బాలేదని మా అమ్మగారు అర్థించారు. అప్పుడు మా అమ్మని చూడలేకపోయాను. నేను తన ముఖం చూడలేకపోతున్నాను. నేను గెలిచానమ్మని తన ముందుకు వెళ్ళవలసిన నేను
అటువంటిది నేను మరణంతో ఓటమితో నన్ను అమ్మ చూడడానికి వస్తే నేను గుండె పదివేల గేట్స్ కాకినాడ పెమ్మాడి వెంకటేశ్వరరావు జన్మభూమి పార్క్ పక్కన ఉన్నటువంటి హాస్పిటల్లో ఆయన ట్రీట్మెంట్ చేశారు. కాకినాడలో మోస్ట్ ఎలిజిబుల్ డాక్టర్ గారు మాట ఆయన, అంటే ఆయన నుంచి డాక్టర్ లేదు ప్రజలు కూడా జన్మభూమి పార్క్ దగ్గర ఉంటారు, లివర్ అండ్ గట్ హాస్పిటల్ మాట. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని హాస్పిటల్ తిరిగి ఎన్ని రకాల మెడిసిన్స్ వాడాలో తెలియదు. మీ ఏర్పాటు కూడా ఇక్కడ ఒక ఆయన మసరమోన్ ఇస్తారు, మరి నాకు పేరు తెలియదు. 2014 హైదరాబాద్ నుంచి 2013 ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా మెడిసిన్స్ వాడాను నేను. ఇక్కడ మా చుట్టాలు ఉన్నారు, పట్టా వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు ఇక్కడ ఆ టెంపుల్ దగ్గర. వాళ్ళ అబ్బాయి రాజు ద్వారా వెల్లింగ్ చేస్తారు రాజు. ఇక్కడ మెడిసిన్స్ ఇక్కడ కూడా హైదరాబాద్ నుంచి వచ్చేవాడు, ఇక్కడికి ఆకుపచ్చని మందులు ఇచ్చేవాడు. అలాగే ఎన్నో రకాల స్థలాలు ఎక్కడ బాగుంటుంది అక్కడికే మా అమ్మ అన్ని స్థలాలకి నన్ను పంపించి చేయించారు. చివరికి ఎట్టకేలకు నా అనారోగ్య పరిస్థితులు అందరికీ తెలిసిపోయిందండి. అప్పటి వరకు నేను ఎప్పుడైతే దేవుడు తెలుసుకున్నానో ఏజెన్సీ స్వార్థ చేసేవాడిని, వీధిలో స్వార్థ చేసేవాడిని, ఎవరు మా చుట్టాలు ఇంటికి వచ్చినా నేను ఎవరికి తెలియనా అందరికీ ఏసై కోసం చెప్తుండేవాడిని. ఎప్పుడైతే నా అనారోగ్యం తెలిసిపోయిందో, ఇప్పుడు నా డిగ్రీ డిస్కంటిన్యూ అయిపోయింది ఒకటి, రెండోది అమ్మకి తెలిసిపోయింది వాళ్ళు రక్షణ లేదు కానీ కనుక స్వార్థ ప్రకటించలేదు, అన్ని దారులు మూసిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితితో మళ్ళా ఏడుపు మొదలయ్యి ఇంకా నేను మాట్లాడక మోగవాడిని అయిపోయాను. ఇంకా నన్ను తీసుకెళ్ళిపోకూడవా పోనీ నేను నమ్ముకున్నాను కదా, ఇప్పుడు వరకు నేను బ్రతికాను, ఇంతవరకు నేను ఎందుకు బ్రతికాను నాకు అర్థం కాలేదు, ఇప్పుడు ఉన్నావని ధైర్యంతో బ్రతికాను, అయితే చాలు నా లైఫ్ తీసుకెళ్ళిపోకూడవా అని నేను ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. అలా మా అమ్మ ఎంతో వ్యాధులు పడి తగ్గిపోయిందని కష్టపడ్డాం, ఇన్ని ఖర్చు పెట్టాం, మళ్ళీ ఈ వ్యాధి వచ్చిందని చాలా గుండెపల్లి ఏడుస్తుంది అమ్మ, ఇంట్లో వరకు మనశ్శాంతి లేదు. ఆ విధంగా మళ్ళా 2007 డిస్కంటిన్యూ తర్వాత చిన్నబడే తాతల దగ్గర మా పిల్లి వాళ్ళ దగ్గర నన్ను పెట్టి అమ్మ అన్నయ్య మళ్ళీ హైదరాబాద్ పనికి వెళ్ళిపోయాడు. అప్పుడు అయిపోయాం రావటే మాట్లాడే హాస్పిటల్కి చాలా ఖర్చు అయ్యేది. అలా అప్పుడు పని అయిపోయి అప్పుడు తీర్చడం కొరకు హైదరాబాద్కి వెళ్ళిపోయారు. కనుక మనశ్శాంతి లేదు, ఎవరితో మాట్లాడలేకపోతున్నాను, అది కాలేజీకి వెళ్ళడానికి అవకాశం లేదు, నేను ఎలా బ్రతకనేసరి నా వల్ల కావడం లేదు, నన్ను తీసుకెళ్ళిపో అని 3 రోజులు ఉపవాసం ఉండి ఆత్మహత్య చేసేసుకోవడానికి నేను కోరుకున్నాను. ఎందుకంటే స్వార్థ ప్రకటించలేను, ఈ కాలేజీకి వెళ్ళలేను, అంటే నేను తినేసి తిరగాల, ఈ లైఫ్ నాకు వద్దు అని నేను మళ్ళా దేవుడి సన్నిధిలో ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాను, నన్ను చంపే నన్ను తీసుకెళ్ళిపో, నాకు వద్దుగా నేను ఎవరికి నేను కోసం చెప్పలేదు ప్రభు అని చాలా ఏడుస్తున్నాను. ఆ విధంగా మరి 2008 జనవరి 2nd వీక్లో రంజిత్ ఫిగర్ మీటింగ్స్ కాకినాడ ఆంధ్రభారతి గ్రౌండ్ లో జరుగుతుంటే నేను ఎలాగైనా అక్కడికి వెళ్ళాలి, ఆ మీటింగ్స్కి వెళ్ళాలని మా పిన్ని వాళ్ళు పర్మిషన్ తీసుకుని నేను వెళ్ళాను. 50 రూపాయలు ఉన్నాయి నా దగ్గర అప్పుడు నా పాకెట్లో. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మీటింగ్ జరుగుతుంది, అక్కడ ఒక బుక్ స్టాల్ ఉందన్నమాట. ప్రభు నన్ను ప్రేరేపిస్తున్నాడు ఆ బుక్ స్టాల్ దగ్గరికి వెళ్ళాలని. నేను వెళ్ళాను. అక్కడ వెళ్ళిన తర్వాత నాకు ఈ పుస్తకం ఉంది బుక్ స్టాల్లో. ఈ పుస్తకం పేరు దీర్ఘాయుష్మాన్ భవ. ఎవరికైనా పెళ్ళైతే దీర్ఘ సుమంగిలి భవాన్ని ఆశీర్వదిస్తాం, బాడే రోజు దీర్ఘాయుష్మాన్ భవాన్ని ఆశీర్వదిస్తాం. ఒక పురోహితుని అడిగాను, అలా ఆశీర్వదిస్తాం కదా, ఎలాగైనా జరుగుతుందా అని అడిగాను. నేను జరగదు అన్నాడు. మరి జరిగినప్పుడు అలా ఎందుకు అంటారని అడిగాను. నాకు తెలియదు అన్నాడు. నేను చెప్తాను ఆన్సర్ అని చెప్పేస్తాను. ఆ రోజు ఇది 40 పేజీలు ఉన్నాయి మొత్తం, అటు 2 వైపులా. ఆ రోజు ఇది 10 రూపాయల పుస్తకం. ఈ పుస్తకం అక్కడే కొని 15 నిమిషాలు ఈ పుస్తకం చదివాను నేను. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ఏముందంటే ఇక్కడ ప్రసంగి 7:17 నీ కాలానికి ముందే నీ వేళ మరణిస్తావని. అంటే అందరూ చనిపోతుంటే ఆయుష్ తీరిపోయి కాదు, కొంతమంది ఆత్మహత్య చేసుకుని రకరకాలుగా చనిపోతున్నారు. ఈ చావుల వెనకాల పరిశుద్ధ దేవుడు అయినటువంటి ఆయన చిత్తం ఏంటో ఈ పుస్తకంలో దైవజనులు రంజిత్ గారు ఇందులో రాశారు. ఆ రోజు కానీ ఈ పుస్తకం నాకు దొరకకపోతే నేను ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. నేను కనుక మళ్ళా ఆత్మహత్య చేసుకుని చనిపోతే మళ్ళా నరకానికే అనే సత్యాన్ని తెలిసినప్పుడు 2008లో నేను తీర్మానం చేసుకున్నాను. ప్రభా నేను ఎప్పుడు చావును, నీవంతటి నీవే నన్ను తీసుకోవాలి, నేను కనుక మరణానికి ప్రయత్నాలు చేయను, నీ ఇష్టం, నా జీవితాన్ని అప్పగిస్తాను, ఎటువంటి పరిస్థితులు వచ్చినా నీ కొరకు బ్రతుకుతాను, నన్ను బ్రతికించి అని నా తీర్మానం చేసుకుని మళ్ళా నేను డిగ్రీ కంటిన్యూ చేశాను. పివిఆర్ కాలేజ్ బయట వెంకట రామకృష్ణ ట్రస్ట్ బాలుగుడి ఆపోజిట్లో, ఆనంద థియేటర్ ఆపోజిట్లో డిగ్రీ బేసిక్ కంప్లీట్ కాలేజ్ చదివాను 2008-11. ఆ తర్వాత హైదరాబాద్కి వెళ్ళిపోయాను. అక్కడ అన్నయ్య వదిన పిల్లలు చెల్లె అమ్మ అందరూ అక్కడే ఉన్నారు హైదరాబాద్లో. ఆ దగ్గరికి ఎప్పుడు వెళ్తానని డిగ్రీ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఇంటి దగ్గర ఒక్కొక్క బంధువుల దగ్గర ఉంది. నాకేవేదైనా అలా చదివానో నాకే తెలియని పరిస్థితి. ఆ విధంగా నేను హైదరాబాద్కి వెళ్ళాను. అక్కడ
రంజిత్ గారి దగ్గరికి హైదరాబాద్ దాదాపు 35-40 కిలోమీటర్లకి నేను ఆరాధనకి వెళ్తూ ఉండేవాడిని. హార్ట్లో పెయిన్, వామిటింగ్స్ అన్ని రోగాలన్నీ ప్రాబ్లమే. ఎప్పుడైతే ఈ విషయాలందరికీ ఆరోగ్యపరం తెలిసిందో హాస్పిటల్ అడ్మిట్ చేసి రక్తం ఎక్కించేవారు. నా లైఫ్ అంతా మొత్తం 2 పాయింట్ల రక్తం, 1 పాయింట్ రక్తం ఉందని హాస్పిటల్లో రక్తం ఎక్కిస్తుంటే 8 గంటలు పెట్టేది ఒక ప్యాకెట్ రక్తం ఎక్కడానికి. ఈ సూది దీన్ని తీసి దీనికి కాలుకి చేతులకి నరకవేదన సూదులు మాట, పళ్ళు కలుపు పెట్టుకునేవాడిని. అలాగే హాస్పిటల్లో రక్తం ఎక్కిస్తున్నప్పుడు 10 పేషెంట్లు అందరికీ సువార్త చెప్పేవాడిని. ఈ బాధతోనే వాళ్ళందరికీ సువార్త చెప్పేవాడిని. అలా రక్షణ పొందిన వాళ్ళు 2 రాష్ట్రాల్లో 3 మంది ఉన్నారన్నమాట. కనుక నాకు బాధ అనిపించేది. యేసయ్యని అడిగాను నేను, నా జీవితంలో ఎప్పుడు కూడా యేసు ప్రభువాన్ని నన్ను స్వస్థపరచు ప్రభువాన్ని ప్రార్థన చేయలేదు నేను. ఎందుకంటే ఎలాంటి దేవుడు నన్ను దర్శించాడో, ఎంత గొప్ప దేవుడు నన్ను కోరుకున్నాడో నాకు అర్థమైంది. కానీ నేను అడిగింది ఏంటంటే, ప్రభువా నాకంటే గొప్పవాళ్ళు, ఆరోగ్యవంతులు, ధనవంతులు, బలవంతులు 3 మంది ఉన్నారు లోకంలో. వాళ్ళందరూ ఏదో విషయంలో గిల్టీగా ఫీల్ అయ్యి అవమానం కలిగిందని ఆత్మహత్య చేసుకుని చనిపోతూ ఉన్నారు. కనుక వాళ్ళకి నీ కోసం చెప్తాను, నాకు సహాయం చేయి, నాకు శక్తిని ప్రభువా, మాట్లాడడం నేర్పించే నాకు ఓపిక నిలబడి ప్రభువా అని దేవుడి దగ్గర ఇదే ప్రార్థన మాత్రం నేను చాలా చేశాను. దాని కొరకు నేను ఉపవాసాన్ని కూడా చాలా కన్నీరు కార్చాను. అలా దేవుడు ఇచ్చినటువంటి శక్తి చేత, బలం చేత మన 2 తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్లో అనేక కొండలు ఎక్కి స్వార్థ ప్రకటించి వచ్చాను నేను 2 పాయింట్ల రక్తంతో. ఎందుకంటే రక్తం లేని వ్యక్తి మనం మెట్లు కూడా ఎక్కకూడదు. హార్ట్ బీట్ ఎక్కువైపోయి గుండె ఆగిపోతుంది మాట, ఎక్కకూడదు మాట, మాట్లాడకూడదు, టెన్షన్ పడకూడదు. కానీ 2 పాయింట్ల రక్తంతో కొండలు ఎక్కి దిగడం అంటే సామాన్య విషయం. అంటే దేవుడు ఆ శక్తి తనే ఇచ్చి తన నామాన్ని ప్రకటించడానికి నాకు అవకాశం ఇచ్చాడు. ఆ విధంగా మరి నా జీవితం గడుస్తుంది. చక్కగా నేను వాక్యం వింటున్నాను, ఇదే పరిస్థితి మళ్ళీ. కనుక నాకు బాధ అనిపించింది. చుట్టాలు, బంధువులు అందరూ తెలిసిపోతుంది. నీ కోసం చెప్పలేకపోతున్నాను ప్రభా, కనుక నాకు అలా ఇబ్బందిగా ఉంది, నన్ను తీసేసుకో. కనుక ఇది మాటికి అట్లా వస్తుంది. కనుక నాకు ఒకటే హెల్ప్ చేయండి, హాస్పిటల్కి వెళ్ళకుండా చేయి ప్రభా. అదొకటి అడిగాను ప్రభుని. హాస్పిటల్కి వెళ్ళకుండా ఉంటే చాలు. ఎందుకంటే హాస్పిటల్ నేను వెళ్ళానంటే అందరికీ తెలిసిపోతుంది, వీళ్ళు దేవుడు గొప్పవాడు అంటాడు, ఏం హాస్పిటల్లో ఉంటాడు. కానీ ప్రజలకి కన్ఫ్యూజన్గా ఉంది. నా వల్ల కన్ఫ్యూజన్ ఉండకూడదు ప్రభా అని చాలా వేదనతో నేను ప్రభు దగ్గర ఏడ్చేవాడిని. ఆ విధంగా దేవుడు స్వార్థ ప్రకటిస్తూ అందజేశాను. ప్రభు నన్ను పిలుస్తున్నాడు పరిచర్య కొరకు. ఎన్నో దర్శనాలు పేరు పెట్టి ఇలాగే ఒక సభ జరుగుతుంటే, జోసఫ్ నా కుమారుడా, నేను నా సేవ కొరకు నేను ఏర్పాటు చేసుకుని ఉన్నాను. నువ్వు చావు, నా నామాన్ని నువ్వు ప్రకటించడం కొరకు నేను ఏర్పరచుకున్నాను. నువ్వు ఆరోగ్యవంతుడు అవుతావు, నేను నిన్ను స్వస్థపరుస్తాను, నేను నా సేవ కొరకు నేను ఏర్పాటు చేసుకున్నానని 3 స్థలాలలో ఇతరులు దైవజనుల ద్వారా ప్రభు పబ్లిక్లో మాట్లాడారు నాతో. ఇంకా దర్శనాలు, ప్రవచనం చాలా ఉన్నాయి నా లైఫ్లో. నేను ఏదో పత్రిక తీసుకుని అందరికి యేసు ప్రభు కోసం అని చెప్తాను, కానీ సంఘంలో నిలబడి మైక్ పెట్టుకోండి నా వల్ల కాదు ప్రభు. నాకు ఎంత బయట సిక్కాక ఈ రోజుకి ఏదో కనబడుతుంది. కానీ అక్కడ పాస్టర్ గారికి వాటర్ బాటిల్ పంపించారనుకో, సపోజ్ మీరు ఈజీగా తేగలరు, అవునా కదా? నేను తేలేదు అస్సలు. ఎప్పుడైతే నన్ను పట్టుకెళ్ళమన్నారో వెంటనే గుండె నోటనమాట, ఇంకా చేకొస్తుంది, చేకొచ్చేస్తుంది బాడీ. ఆ ముందు నుంచి పట్టుకెళ్ళమని చెప్పాను. ఏ పని అయినా చేస్తాను బయట, ఎంత బరువుదైనా సరే. కానీ స్టేజ్ దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారికి అందరి ముందు కట్టలేమంటే నా వల్ల కదా. నా సిగ్గుపోవడానికి 4 సంవత్సరాలు ఉపవాస ప్రార్థన చేశాను నేను. సిగ్గు తీసే ప్రభువాన్ని 2 తిమోతి 2:15 వాక్య ప్రకారంగా దేవుని ఎదుటి యోగ్యుని గాను, సిగ్గుపడక నేను పనివాడిని గాను, సత్యవాక్యం సరిగ్గా ఉపదేశించగాను నేను నీవే దేవుడికి కనబరుచున్నాం అని పౌలు తిమోతికి చెప్పినటువంటి మాట ప్రకారంగా ఈ వాక్యం 2005లో నిజం కాలేజీ గ్రౌండ్లో రంజిత్ ద్వారా నేను వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చి 4 సంవత్సరాలు ప్రార్థన చేశాను. సో ఆ విధంగా నేను ప్రభుని అడుగుతున్నది ఏంటంటే, నేను ఈ సేవ ఉద్యోగానికి రాను, స్వార్థ చేస్తూ మిగిలిపోతానని. అలా 6 సంవత్సరాలు నేను అభిషేకం తీసుకోకుండా దేవుడు పని చేస్తున్నాము. మిగిలిన స్థలాల్లో వాక్యం చేస్తున్నాము. పరిచర్య అన్నీ జరుగుతున్నాయి. స్వార్థ ఏ స్థలంలో హైదరాబాద్ ఉన్నా, ఎక్కడున్నా స్వార్థ జరుగుతూనే ఉన్నది. కానీ చివరికి దేవుడు మాట్లాడితే 2014 తర్వాత హైదరాబాద్ నుండి మేము మరలా ప్రాంతాలకు వచ్చేసాము. వచ్చిన తర్వాత షార్ట్ చేస్తున్నాను, సమయం అవుతుంది కనుక 2015లో అభిషేకం తీసుకుని దేవుని సేవకునిగా పాస్టర్ గారి ద్వారా యానం ప్రాంతానికి నేను పరిచర్యకు వచ్చాను. అమ్మ రాలేదు, నాకు ఒక్కనే వచ్చాను స్వార్థ పరిచర్య కొరకు. ఒక రూమ్ రెంట్ తీసుకుని పగలంతా స్వార్థ ప్రకటిస్తూ క్రైస్తవులు తెలిస్తే వాళ్ళకి వాక్యం కోసం మాట్లాడుతూ నేను అలా వచ్చేవాడిని. రకరకాలుగా అన్యులు తిట్టారు, క్రైస్తవులు తిట్టారు, అన్ని రకాల తిట్లు కూడా తిట్టించుకుని అలాగా దేవుడు కొంతమంది సంఘాన్ని ఇచ్చాడు. పరిచర్య ఎలా జరుగుతుంది.
కొంతకాలం తర్వాత అమ్మ నా లైఫ్లోనికి మళ్ళా పరిచర్యలోనికి అమ్మ రావడం జరిగింది. ఆ విధంగా చక్కగా జరుగుతుంది. ఈ విధంగా మళ్ళీ హెల్త్ ప్రాబ్లం అవుతుంది, హాస్పిటల్లో పెడతారు, రక్తాలకి ఇస్తారు. మొత్తం అంతా కూడా హైదరాబాద్కి వెళ్ళి వాకింగ్ చెప్పి రావాలన్నా సరే 2 పాయింట్ల రక్తంతోనే అక్కడికి వెళ్ళి వాకింగ్ చెప్పి మళ్ళీ వచ్చారు. అది కూడా జనరల్ ట్రైన్లో మధ్యలో ఏదో బస్సులు బుక్ చేసుకుని వెళ్ళేంత స్తోమత, అంత ఆర్థిక పరిస్థితి బాగాలేదు మాట. కనుక జనరల్కి రావడం వెళ్ళడం అవసరంగా లారీ మీద కూడా హైదరాబాద్కి వెళ్ళి అనుభవం నాకు ఉంది. తెలుసా, ఎందుకంటే డబ్బులు తక్కువ అవుతాయి, తెలిసిన వాళ్ళు ఈజీగా వెళ్ళిపోతాం, అన్ని రకాలుగా మాట. ఎందుకంటే లేవు ఏమీ కూడా. ఎన్నోసార్లు సండే చర్చికి వెళ్ళినప్పుడు లిఫ్ట్లు అడుగుకుంటే ఎవరెవరు బండి మీద ఒక అడుగు ముందు వేసి 10 అడుగులు వెనకేసినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఆ విధంగా మరి పరిచర్యకు వచ్చాము, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఈ విధంగా మరి ఒక రోజు ఏమైందంటే సడన్ గా మా అమ్మగారికి ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. మా అమ్మ నాకు ఆరోగ్యవంతులు చేయాలని చాలా తన జీవితంలో చాలా ప్రయాసపడింది, చాలా ఇబ్బందులు పడింది. చెప్పలేదు మాట. నేను 30 ఏళ్ళు నా రోగం నుండి నేను ఎప్పుడు ఆరోగ్యవంతం అవుతానని ఎదురు చూసింది. నేను కలిగిన రక్షణ, నేను పొందిన రక్షణ నా తల్లి తెలుసుకుంటాడు కదని 8 సంవత్సరాలు కన్నీరు కాచి ఉపవాసం ప్రభుత్వంలో ప్రార్థన చేయగా మా అమ్మగారు 2013లో దేవుడిని అంగీకరించి హైదరాబాద్లోనే బాప్తిజం తీసుకోవడం జరిగింది. ఎక్కడికి 2019 వచ్చేసరికి మా అమ్మగారు అనారోగ్యానికి గురయ్యి గొంతు క్యాన్సర్తో హాస్పిటల్ అడ్మిట్ చేయబడ్డారు. అప్పటికి నాకు 1 పాయింట్ రక్తమే ఉన్నది. 1 పాయింట్ రక్తంతో నేను పరిచయం చేస్తూ దేవుడి పనిలో ఉన్నాను. కనుక ఆ సమయం అంటూ అమ్మగారు 50 రోజులు ఉపవాసం ఉండి నాకు అమ్మ కావాలి ప్రభా, అమ్మ లేకపోతే నేను సేవ చేయలేను, అమ్మతో పాటు నన్ను తీసుకెళ్ళిపో, లేదంటే అమ్మ నన్ను ఉంచు అని 50 రోజులు ఉపవాసం ఉండి నేను కన్నీరు కాచి ప్రార్థన చేశాను. ఎక్కడికి అమ్మ హాస్పిటల్ నుంచి కెరియర్ రిలేషన్ అయ్యింది, ఇంటికి వచ్చింది. కానీ ఆ కరోనా ఎట్లా అవుతుంది 2020లో నేను చావు బ్రతుకులో నేను యాక్చువల్ అనుకున్నాను ప్రాజెక్ట్ తీసుకున్నాను. నా దగ్గర ప్రాజెక్ట్ ఉంది, ల్యాప్టాప్ ఎవరి దగ్గర ఉంటే ఒకవేళ స్క్రీన్ తీసుకుని వచ్చి కొంచెం డిస్ప్లే చేద్దామని అనుకున్నాం. కానీ షార్ట్ టైంలో మళ్ళీ అంతా మనకి ఇబ్బంది పర్వాలేదు అని నేను తీసుకురాలేదు. కానీ నా ఫోన్లో ఉంటుంది, నన్ను బయట పెట్టేశారు. 1 పాయింట్ రక్తంతో నీళ్లు తీసుకోవడానికి లేదు, ఊపిరి ఆడడం లేదు, పడుకోలేను, నిలబడలేను, మాట్లాడలేను. ఇంకా నేను చనిపోలేనంటే చనిపోయానని మొత్తం 2 తెలుగు రాష్ట్రాల నుంచి గుంపులుగా చివరి చూపు చూడడానికి 100 మంది వచ్చారు మా ఇంటికి. ఆ సంఘం అయితే రోజు కూడా సంఘం కోసం చెప్పాలంటే నాకు అమ్మ సంఘం మాట. ఈ రోజు కూడా అమ్మ స్థానం నాకు వాళ్ళు నన్ను అంత కొడుకు చిన్న బిడ్డలా చూసుకుంటుంది. నా సంఘం ప్రేమిస్తారు మాట. నా సంఘం దేవుడు అటువంటి సంఘాన్ని ఇచ్చినందుకు కూడా ఎంతగానో దేవుడు తీసుకున్నాను. ఎందుకంటే అంతగా దేవుడి సేవకుడు దేవుడు మన కొరకు ఇచ్చాడు, మనం కాపాడుకోవాలని నా కొరకు ఎంతో కష్టపడి ప్రయాసపడి కన్నీరు కాచి దొడ్డులు మానుకుని నా మనసు చుట్టూ కాపాడమని ఎన్ని రకాల ప్రార్థన చేశారు. తెలిసిన సంఘాలు దైవజనులు అందరూ కూడా ప్రార్థన చేశారు. లాస్ట్ స్టేజ్లో నేను ఉన్నాను. చర్చ వరకు ఎలాగైతే అందరి ప్రార్థనలు దేవుడు ఆలోచించి వెంటనే 2 నెలల్లో ఆ చావు బ్రతుకు మధ్య ఉన్నటువంటి నన్ను దేవుడు పరిపూర్ణ ఆరోగ్యవంతం చేశాడండి. అల్లెలూయా. కొద్ది నెలల్లో 17 పాయింట్ రక్తంతో వచ్చేసాను నేను. ప్రపంచంలో అందరికంటే తక్కువ రక్తము 0.5, ప్రపంచంలో అందరికంటే ఎక్కువ రక్తం 17.5. అంత రక్తం ఎవరికి ఉండదు, 17 ఎవరికి ఉండదు. అసలు కోట్లలో ఎక్కడో ఒకటి తగ్గుతుంది అనమాట. ప్రస్తుతం ఇప్పుడు 15 పాయింట్ తక్కువ లేదు. అంటే ఫాస్టింగ్స్, జర్నీస్, లేట్ నైట్, లేట్ ఫుడ్, తినలేదు లేకపోతే 15తో ఉన్నాను ప్రజెంట్. అంటే ఇన్ని సంవత్సరాలు మా అమ్మ ఎంత మంచి క్వాలిటీ ఫుడ్ పెట్టినా నాకు 60 పాయింట్ రక్తం కూడా పెరగలేదు నాకు. కానీ యేసు ఊహించింది. డాక్టర్ ఆశ్చర్యపోయి బాబు ఏం తింటామని అడిగాడు నన్ను. నేను ఏం తింటానంటే 3 పూటలు తిన్నాను అని చెప్పాను. ఆ తినేది కూడా కొంచెం తింటాను, ఆ తినేది కూడా ఎప్పుడు తింటాను నాకే తెలియదు అన్నాను. మరి ఎట్లా తయారైందంటే నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానని డాక్టర్ కూడా స్వాట్ చేశానండి. ఈ పుస్తకం కూడా డాక్టర్కి ఇచ్చాను, చాలా మందికి ఇచ్చాను. ఇప్పుడు మీకు ఇవ్వడానికి కూడా తీసుకొచ్చాను. ఇది నాకు ఉచితంగా రాలే, నేను కొని తీసుకొచ్చాను. ఒక 10 తీసుకొచ్చాను. ఎవరైనా ఆసక్తి కలిగినటువంటి వారు 10 మందికి నేను ఇస్తాను. తర్వాత మీకు ఎవరైనా కావాలంటే మీకు ఫోన్ నెంబర్ ఇస్తాను. డబ్బు నేను ఇవ్వక్కర్లేదు, నేను ఫ్రీగా ఇస్తాను. ఈ బుక్స్ కోసము నేను మెడిసిన్ డబ్బులు కూడా మెడిసిన్ కొనుక్కోవడం మానేసి, భోజనం తినడం మానేసి, టిఫిన్ చేయడం మానేసి, జ్యూస్ తాగడం మానేసి ఆ డబ్బులు పోగు చేసుకుని ఇలాంటి పుస్తకాలు కొని ఎంతో మంది చావు బ్రతుకు మధ్య లాస్ట్ స్టేజ్ ఉన్నటువంటి వ్యక్తులు, ఆత్మహత్య చేసుకున్న వ్యక్తుల దగ్గరకు ఈ పుస్తకాలను పంపించినట్టు. అంటే ఇందులో ఏముందంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని వాక్యానికి ఇది తాళపు చెవి. హల్లెలూయా. ఇది తాళపు చెవి బట్ట. బీరువాలో గోల్డ్ ఉంది, బీరువాలో బట్టలు ఉన్నాయి, తీసుకోవాలి. మెగాఫోన్ ఉందా అందులో? హల్లెలూయా. మంచిది, మనకి ఏమైనా పర్లేదు. గొంతు కూడా ఉంది, అది కూడా వాడేసుకోవచ్చు. హల్లెలూయా. అందరికీ వినిపిస్తుందా? మంచిది. కనుక ఆ రీతిగా దేవుడు
పరిపూర్ణ ఆరోగ్యవంతుని చేశాడు. చాలా హ్యాపీ. నన్ను ప్రేమించే వాళ్ళు, నా సంఘము, సేవకులు అందరూ కూడా చాలా దేవుని స్తుతిస్తూ ఉన్నారు. కానీ ఈలోగా ఏమైందంటే 30 సంవత్సరాలు నా కొడుకు ఎప్పుడు ఆరోగ్యవంతుడు అవుతాడా అని ఎదురు చూసినటువంటి నా తల్లి నా చేతుల్లోనే ప్రాణం వదిలేసింది. 30 సంవత్సరాల తర్వాత వచ్చిన ఆరోగ్యాన్ని పెట్టి నేను ఆనందించాలా? 30 సంవత్సరాలు నా ఆరోగ్యం కొరకు ఎదురు చూస్తున్న నా తల్లి కనుమరుగైపోయింది అని వేదన పడాలా తెలియని దిక్కుచోచని స్థితిలోనికి నేను వెళ్ళిపోయి పిచ్చివాడిని అయిపోయాను. ఇంకా బ్రతికి ఉండకూడదు. నేను ఆ క్షణంలో బ్రతికి ఉంటే ఒకవేళ పిచ్చివాడిని అవ్వాలి. కానీ ఈరోజు నేను ఇట్లా ఉన్నానంటే ఇంకా దేవుడు తన ఘనమైనటువంటి నామాన్ని ప్రకటించడం కొరకు నా ఆవేదనలో నుండి, నా రోదనలో నుండి, నా కన్నీళ్లలో నుండి సిలువైనటువంటి క్రీస్తును చూపించడం కొరకు ఎందుకు ఆయన మరలా నన్ను ప్రేమించి ఈ కృప, ఈ అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. కనుక చిన్న పాట అమ్మ కోసం పాడి నేను ఈ సాక్ష్యాన్ని ముగించేస్తాను. గర్భమున నన్ను 9 నెలలు మోసావు, ఈ లోకములో నన్ను 30 ఏండ్లు మోసావు. గర్భములో నన్ను 9 నెలలు మోసావు, ఈ లోకములో నన్ను 30 ఏండ్లు మోసావు. నా కోసమే నేను బ్రతికొండగా అమ్మాయి ఇక్కడ పైన వస్తుంది, చాలా బ్లడ్ పోతుంది, కళ్ళు కనపడలేదని మా అమ్మకి ఎప్పుడు చెప్పలేదు. నేను చెప్తే అమ్మ గుండె ఆగిపోతుందని ఎప్పుడు తన ముందు నేను ఆనందంగా నవ్వుతూ ఉండేవాడిని. ఇంకా ఆ చిన్న ప్రాయంలో హాస్పిటల్లో తప్ప మిగిలిన సమయంలో అమ్మని కూడా తీసుకెళ్ళేవాడిని కదా హాస్పిటల్కి. అలాగే చూపించేవాడిని కాదు పడుతున్న బాధ. మా చిన్ననే చూసుకునేవాడంట. మా అమ్మ చనిపోయిన తర్వాత అమ్మకి ఏ సంగతులు బ్రతుకుండగా చెప్పాలని అమ్మ వాళ్ళు పడుకోవాలనుకున్నాను. అమ్మ చనిపోయిన తర్వాత ఈ పాట అమ్మకు చెప్తున్నాను. తెలుగు రాష్ట్రాల్లో బహుబలముగా విస్తారంగా దేవుడు నన్ను వాడుకుంటూ ఉన్నాడు. ప్రస్తుతం నాకు వివాహం అయింది. నా బాబు కూడా ఇక్కడికి వచ్చాడు. ప్రస్తుతం మళ్ళీ భార్య సెకండ్ కన్సీవ్తో ప్రస్తుతం ఇంటి దగ్గర ఉంది. ఆమె ప్రార్థించండి. ప్రస్తుతం దేవుడు రెండు సంఘాలు నాకు ఇచ్చాడు. ఇంకా రెండు స్థలాలలో త్వరలో జూలై తర్వాత ఆదివారం ఆరాధన ప్రారంభమవుతుందంటే 4 స్థలాలలో ఆరాధన జరగడానికి రెడీగా ఉంది. ప్రస్తుతం ఈ 20 ఏళ్ళుగా మరి 20 సంవత్సరాలుగా 2 తెలుగు రాష్ట్రాలు, ఇంకా ఇతర స్థలాలలో, ఇంకా చెన్నై, కర్ణాటక వర్షాలు కూడా నా వాళ్ళు రక్షణ పొందినటువంటి వ్యక్తులు కూడా, ప్రభు దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తులు కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉంటాం. సో ఈ రీతిగా దేవుడు తన అమూల్యమైన ఘనమైనటువంటి నామాన్ని ప్రకటించి నన్ను ఆరోగ్యవంతులు చేసి, వివాహితులు చేసి, ఆయన సంఘాలు అప్పగించి మరి సమాజంలో సిలువైనటువంటి క్రీస్తు కోసం ప్రతి నెల కూడా సంఘంగా సువార్త చేస్తాం, ఇండివిజువల్గా సువార్త చేస్తాం. ఈ విధంగా దేవుడు మరి నన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఇదంతా దేవుడి కృప. కాబట్టి ఈ జీవితం అంతా ఆయన మహిమార్థ కొరకు, ప్రభువును కనపరచడం కొరకు నేను బ్రతకాలని, నా సంఘము కొరకు, కుటుంబం కొరకు చేస్తున్న పరిచయం కొరకు వెనుదండలో ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఈ సాక్ష్యాన్ని అందరితో ముగిస్తూ ఉన్నాను. హల్లెలూయా.